దోమల వల్ల అనేక సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు. జ్వరాల దగ్గర నుంచి ప్రాణాంతకమైనటువంటి సమస్యల వరకు. ఈ దోమల్ని పారదోలటానికి అనేక మంది శక్తివంతమైన రసాయనాలు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఈ రసాయనాలతోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా సహజ పదార్థాలతోటి ఈ దోమలను పారదోలచ్చు. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఈ దోమలు కుట్టడం, దాని తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఇలా కాకుండా కొన్ని సహజమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. వీటి వాసనకి దోమలు పారిపోతాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది వెల్లుల్లి. వెల్లుల్లి వాసన దోమల్ని దూరం చేస్తుంది. వెల్లుల్లి, కొన్ని లవంగాలు, ఈ రెండింటిని ముక్కలు చేసి ఏదన్నా ఒక మినరల్ ఆయిల్ తోటి లేదా ఏదన్నా ఒక వెజిటబుల్ ఆయిల్లో కలపండి. లైక్ ఆవ నూనె కానీ, శనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఇలాంటి వాటిలలో దీన్ని ఒక 24 గంటలు నానబెట్టండి. అవి నానిన తర్వాత ముక్కలు చేసిన వెల్లుల్లిని తీసేయండి. ఈ నూనెకి ఒక 2 కప్పులు నీళ్లు కలపండి. అలాగే 1 స్పూను తాజా నిమ్మరసం కలపండి. దోమలు ఉన్న చోట ఒక స్ప్రే బాటిల్లో దీన్ని తీసుకొని స్ప్రే చేయండి. దీంతో దోమలు పారిపోతాయి. అలాగే పుదీనా కూడా అంతే. దోమలు పుదీనా వాసనని ఇష్టపడవు. ఈ మింట్ మొక్కలు ఉండటం వల్ల దోమల్ని మీరు దూరంగా తరిమి కొట్టచ్చు. పుదీనాని మీరు ఎట్లా వాడుకుంటారంటే, ఒకటి కుండీలలో పెంచవచ్చు. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే, పుదీనా ఆకుల్ని పొడి చేసి వాటిని మీ చర్మం పైన రుద్దుకోవాలి. దీంతో దోమలు మీకు దూరంగా ఉంటాయి. ఇలాంటిది తులసి. తులసి నుంచి సహజంగా వచ్చే వాసన, ఆ సువాసన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దోమలను దూరం చేస్తుంది. కాబట్టి తులసి ఆకుల్ని పొడి చేసుకొని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం మీకు ఉండదు. సింపుల్గా ఈ తులసిని మీరు అక్కడ పెంచినా సరిపోతుంది. తులసి దోమల లార్వాకి విరుగుడుగా ఉంటుంది. కాబట్టి గుడ్లు పెట్టకుండా దోమను అరికట్టడానికి నీళ్ళ దగ్గర తులసిని పెంచవచ్చు. తులసి ఆకు నుంచి తీసినటువంటి నూనె కూడా మీరు వాడుకోవచ్చు. ఇది దోమలను తరిమి కొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలాంటిది మరొకటి సిట్రనెల్లా గ్రాస్, నిమ్మగడ్డి అంటారు. ఇది నిమ్మ వాసన వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నిమ్మగడ్డి అంటారు. సిట్రనెల్లా, అలాగే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్స్, ఇంకా ఆలివ్ ఆయిల్, వీటన్నిటిని కలిపితే మీకు 98.8% రక్షణ లభిస్తుంది. కాబట్టి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా సిట్రనెల్లా ఆయిల్, అలాగే ఆలివ్ ఆయిల్ 2 కలిపి వాడాలి పిచికారీకి. దీంతో దోమలు పారిపోతాయి. నిమ్మ అంటే ఈ సిట్రనెల్లాలో ప్రత్యేకమైన తత్వాలు ఉంటాయి. ఇవి ఆ దోమని పారదోలడానికి ఉపయోగపడతాయి. అలాగే సిట్రనెల్లా ఉండే ఏ మొక్క అయినా మీరు పెంచవచ్చు. ఇక అతి ముఖ్యమైనది మనందరికీ అందుబాటులో ఉండేది వేప నూనె, సేంద్రియ వేప నూనె. ఇది కూడా దోమల నుంచి మీకు రక్షణ ఇస్తుంది. ఇది ఒక చక్కటి, సులభమైన, సురక్షితమైన పరిష్కారం. ఇంటి నుంచి బయటకు వెళ్ళబోయే ముందు ఈ వేప నూనెని మీ చర్మానికి పూసుకుంటే చాలు. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే, వేప నూనె, కొబ్బరి నూనె సమాన నిష్పత్తిలో కలిపి దీన్ని కూడా శరీరం పైన అప్లై చేయొచ్చు. చిన్నపిల్లలకి ఇది ఒక మంచి పద్ధతి. ఇలాగా ఈ దోమలు కొట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి, అద్భుతమైన విషయాల్ని ఇదే వీడియో సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.